ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం రోడామేస్త్రి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ సయ్యద్ రషీద్ గూడ వరమ్మలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసి కమిషనర్ గా రంగనాథ్ ని నియమించి హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాల నుండి కాపాడటకు ఒక ప్రణాళిక ప్రకారం ముందు సాగుతున్నారని, రోడ్లపైన ఇళ్లలోకి మురుగునీరు నిలవకుండా ప్రజల మధ్య పనిచేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై భూ కబ్జాదారులు, భూ బకాసురులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. భూ కబ్జాదారుల కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని, హైడ్రా కమిషనర్ కు ప్రజల పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ, మాజీ కోఆప్షన్ కౌన్సిలర్ సయ్యద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలకు మంచి ప్రభుత్వం ఇవ్వాలని, అన్ని వసతులు కల్పించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రభుత్వ భూములు కబ్జా నుండి చెర నుండి విడదీయాలని హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయినా ఆ కబ్జా నుండి చెరువులను హైడ్రా రక్షించడం జరిగింది. చెరువుల వలన భూగర్భ జలాలు పెరిగి నీటి వసతి కలుగుతూ ఉంది. పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి అవకాశం ఉంటుంది. కానీ గత ప్రభుత్వం హయాంలో కొంతమంది భూ కబ్జాదారులు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని 100 ఎకరాల భూములను కబ్జా చేసుకొని నిరుపేదలకు ప్లాట్లుగా విక్రయించి డబ్బులు సంపాదించుకున్న చరిత్ర మనం కోకోలో చూస్తూ ఉన్నాం. ఇలా భూమాఫియా, భూ కబ్జాదారులు హైడ్రాను తొలగించాలని కోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన హైడ్రా చాలా గొప్పది. పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నం, మరి అదేవిధంగా ప్రభుత్వ భూమి పేదలు దక్కాలనే నినాదం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొనసాగుతూ ఉంది. అందుకనే హైడ్రాపై తప్పుడు ప్రచారాన్ని మన మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ గారు, మాజీ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ రషీద్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి తెలంగాణ రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు ఐలయ్య గౌడ్ గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం చేస్తే, రేవంత్ రెడ్డి చేస్తే హైడ్రా నిర్ణయం ప్రజలు హర్షిస్తూ ఉన్నారు, కాలనీవాసులు హర్షిస్తూ ఉన్నారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా వెంట చర్య తీసుకొని ప్రజా సౌకర్యం కోసం హైడ్రా పనిచేస్తూ ఉన్నారు. అమీర్పేట్ చౌరస్తాలో మైత్రోన్ దగ్గర వర్షం పడితే మోకాళ్ళలోకి నీళ్లు ఉండేవి. ఇప్పుడు హైడ్రా వల్ల చుక్క నీరు నిలవకుండా ఉంటా ఉన్నది. ఒక భరోసా కలిగింది. హైడ్రా వలన నీటి నిల్వ ఇళ్ళులో నీళ్ళు రాకుండా ఉంటుందని, అలాంటి హైడ్రాను తొలగించాలని తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదు. ఇలా బతుకమ్మకుంట చెరువును కానీ, కూకట్పల్లిలో చెరువును కానీ, ఇంకా అనేకమైన చెరువులను కూడా శుద్ధీకరణ చేసి భూగర్భ జలాలు పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పర్యావరణం కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ హైడ్రా అనేది పేదల వ్యతిరేకం కాదు, భూ కబ్జాదారులకు వ్యతిరేకమైన
కార్యకలాపాలు చేసి ఒక సంస్థ భూ కబ్జాదారు నుండి భూములు తీసుకొని రేపు ప్రభుత్వం ద్వారా పేదలకి అందజేయడానికి పెట్టిన ఒక హైడ్రాని ఈ హైడ్రాను కొనసాగించాలని రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా హైడ్రా కమిషనర్కు తెలంగాణ ప్రజలందరూ అండగా ఉంటారని ప్రధానంగా హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషపడతా ఉన్నారు. మన బతుకమ్మ కండ చూసినా కానీ కూకట్పల్లిలో రోజు వాకింగ్ చేస్తూ ఉంటే నల్ల చెరువు ఎంతో సంతోషపడుతున్నాయి. కనుక ఇంకా చాలా ముగ్గులకు నియోజకవర్గంలో కూడా చాలా చెరువులు కబ్జా ఉన్నాయి, వాటి తొలగించాలి. మన మెట్కాన్ కూడా కృష్ణానగరు మరి గుందిగల్లో బంధన్ చెరువు ఇలాంటి చెరువులు ఇంకా భూ కబ్జాదారుల కబంధాస్తాల్లోనే ఉన్నాయి. అవి కూడా బయటకు తీసి ప్రజలకు అందుబాటులో విధంగా హైడ్రా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఈ భూ కబ్జాదారులకు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో హైడ్రా పైన ముఖ్యమంత్రి పైన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.